ఏంటి సార్ ఇటీవల పార్లమెంట్లో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పరిస్థితి. అందరూ ఆమోదం పలికినారు. ఇటు అపోజిషన్ గానీ, అటు ఓవైసీ గానీ అందరూ గూడా సపోర్ట్ చేసినారు. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక సీనియర్ రాజ్యసభ సభ్యుడిగా, మాజీ సభ్యుడిగా ఎట్లా చూస్తారు సార్? ఇంతకుముందు 1986లో ఎండోమెంట్ యాక్ట్ అని చేశారు. అంటే అప్పుడు హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ఒక 10,000 15,000 ఆదాయం ఉండే దేవాలయంతా ఎండోమెంట్ యాక్ట్ కింద ప్రభుత్వం కింద ఉంటుంది అన్నమాట. ఒకవేళ పాలక మండలి ఉండినా వాళ్ళ మీద ఎండోమెంట్ ఆఫీసరు సూపర్వైజర్ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ హిందూ దేవాలయానికి ఉంది. అటువంటి చట్టం అప్పుడు బ్రిటిషర్స్ మైనారిటీ సంస్థల మీద కూడా చేయలేదు. అవి సర్వస్వతంత్రంగా ఉంటున్నాయి. అంటే భూములు కానీ అవి వాళ్ళ కిందనే ఉంటాయి. వక్ఫ్ బోర్డులు అని ఉంటాయి, ప్రైవేట్ వక్ఫ్ బోర్డులు, అవి వాళ్ళ కింద ఆధీనంలో ఉంటాయి. ఇటీవల కాలంలో కొంత దుర్వినియోగం అవుతున్నాయని రకరకాల ఆరోపణలు. ఇప్పుడు అది కూడా చట్ట పరిధిలోకి తీసుకొచ్చినాము. చట్ట పరిధిలోకి తీసుకొచ్చే కొంత మైనారిటీస్లలో ఒక అపోహ ఉంది. ఇప్పుడు మా వక్ఫ్ బోర్డుల్లో మైనారిటీలు కాని వ్యక్తులను నియమించడం ఏమిటి అని. ఇప్పుడు ఆడ కొన్ని సంస్థలు ఒక నలుగురిని నామినేట్ చేస్తున్నారు ప్రభుత్వము. వక్ఫ్ బోర్డులో నలుగురిని నామినేట్ చేసినప్పుడు ఒక కలెక్టరే ఉంటాడు, నామినేట్ అవుతాడు. నామినేట్ అయితే కలెక్టర్ విధిగా మెంబర్గా ఉండాల్సిందే. కలెక్టర్ ముస్లిమే ఉంటాడని నమ్మకం ఏముంది? హిందూ అయినా ఉండొచ్చు, క్రిస్టియన్ అయినా ఉండొచ్చు. బై డెసిగ్నేషన్ కలెక్టర్ అయినా ఉంటాడు. అప్పుడు ఈ ఇతర కులాలకు, ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు మెంబర్షిప్ అయ్యేదానికి అవకాశం ఉంది. అది కొంత అభ్యంతరకరంగా ఉంది ఆ సెక్షన్ వాళ్ళకు వక్ఫ్ బోర్డులో. ఎందుకంటే ఇతర కులాల వాళ్ళు మా వక్ఫ్ బోర్డులో అయ్యేందబ్బా అని. కానీ అది వాళ్ళు బై డెసిగ్నేషన్ వచ్చేవాళ్ళు కొందరు. ఆ ముగ్గురు నలుగురు ఏదో ఉండరు, వాళ్ళు వస్తారు, డెసిగ్నేషన్ బట్టి వస్తారు వాళ్ళు. అందువల్ల మా మతానికి సంబంధించిన కాకుండా వేరే వాళ్ళు ఉండడం అనేది కొంత అభ్యంతరం ఉంది. కాకపోతే ఆస్తుల పరిరక్షణకు అయితే ఆ చట్టం మంచిది, వక్ఫ్ బోర్డు చట్టం. అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఏంటంటే, ముస్లింలలో కూడా పేద, అదేవిధంగా పేద ముస్లింలు కానీ, పేద మహిళల ఆధీనంలో ఆ భూములు ఉన్నట్టు కూడా గతంలో కూడా వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు వక్ఫ్ బోర్డులో కూడా ఎవరి పెత్తనం ఉండొద్దని చెప్పేసి కూడా ఆ ల్యాండ్స్, ముస్లింకి సంబంధించిన ల్యాండ్స్ అన్నీ కూడా వక్ఫ్ బోర్డు తరహాలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళకంటూ కూడా భూములు కేటాయించిన పరిస్థితి. అందులో కూడా ఎవరు మాట్లాడలేదు కదా. అంటే దీన్ని ఎట్లా చూసు? గతంలో త్రిబుల్ తలాకు మోడీ విజయమే, ఆ తర్వాత ఆర్టికల్ 370 మోడీ విజయం, ఇది కూడా మోడీ ఖాతాలో వేసుకోవచ్చు అంటారు. అంటే ఇప్పుడు త్రిబుల్ తలాక్ ఉంది, తలాక్ అని 3 మార్లు అంటే వాళ్ళకు విడాకులు అయిపోతుంది, వివాహ బంధం తెగిపోతుంది. కానీ ఇతర క్రిస్టియన్స్లో కానీ హిందువుల్లో కానీ అట్లా మాట చెప్పి తప్పించుకునే దానికి లేదు. విడాకులు ఇవ్వాలంటే ఒక చట్టం ప్రకారము ఆమెకు భరణము ఏదో ఇవ్వటము, ఇవన్నీ చాలా ఇవి ఉన్నాయి. ఇక్కడ అది ఉండదు. ఇప్పుడు అందుకే ఈ తలాక్ చట్ట సవరణ వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీ లేడీస్లో కొంచెం ప్రొటెక్షన్ వచ్చిందని చెప్పి చదువుకున్న విద్యావంతులైన ముస్లిం మహిళలు ఆ బిల్లుకు మద్దతు ఇస్తున్నాయి. అంటే మామూలుగా అయితే చాలామంది వ్యతిరేకిస్తారు. చదువుకున్న మహిళలు ఇది మన మంచికే కదా అనేది ఆలోచన చేస్తుంటారు ముస్లిం మహిళలు. అలాగే ఈ వక్ఫ్ బోర్డులో కూడా ఇతరుల అధికారులు ఒక నలుగురు వస్తారు. నలుగురు వచ్చినప్పుడు ఈ ఎండోమెంట్ భూములు అయితేనేమో ఆస్తులు అయితేనేమో పరిరక్షణ చేసిన విధానంలోనే ఈ ఆఫీసులు పనిచేస్తారు. వాళ్ళు ముస్లింలే ఉండాలని లేదు. ఆ నలుగురు ఆఫీసర్లు బై డెసిగ్నేషన్ వస్తారు. డెసిగ్నేషన్ చూడు ఇతర మతస్థులు కూడా ఉండొచ్చు కదా. అది కొంచెం వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంది వక్ఫ్ బోర్డులో. ఇప్పుడు వక్ఫ్ భూములు ఎవరికి అధికారం లేదు ఇక. అంటే వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకోవచ్చు. అందులో కలెక్టర్ ఒకడు ఉంటాడు కదా, వాళ్ళంతా కలిసి నిర్ణయం తీసుకోవాలి.
కానీ ఆ భూములు కూడా కేవలం మసీదులకు నిర్మించేందుకే, ఇంకోటి పాఠశాలలు కానీ లేదా మదర్సాలకు కానీ ఉపయోగపడే అవకాశం ఉందా ఆ భూములు? ఉంది కదా, వాడుకోవచ్చు, వాళ్ళే వాడుకోవచ్చు, ఆ, వాడుకోవచ్చు అంట. వాడుకో అన్యాక్రాంతం కాకుండా ఉండే దానికోసం అదే బీడు భూములు, పడవ భూములు లాగా కాకుండా అన్యాక్రాంతం కాకుండా ఉండేదానికి ప్రభుత్వం కొంచెం కంట్రోల్ ఉంటుంది. ఈ నామినేటెడ్ అధికారులు ఉన్నారు కదా, కలెక్టర్ బై వర్చు ఆఫ్ డెసిగ్నేషన్, ఇట్లా నలుగురు ఉంటారు. వాళ్ళు ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఆ కులం వల్లే ఉండాలని లేదు కదా. ఒక కలెక్టర్ ఉంటాడు జిల్లాకు, ముస్లిమే ఉంటాడని నమ్మకం ఏమిటి? ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళకి అభ్యంతరం ఏమంటే మా బోర్డుల్లో ఇతర కులాలలో అవి ఎందుకు అనేది, అది సమస్య అక్కడ. ఓకే.